విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. మరో 3 నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుందని కార్మికుల నెత్తిన మరో పిడుగు వేశారు. ఇప్పటికే జీతాలు అందక ఇబ్బంది పెడుతున్న విషయం తెలుసన్న ఆయన ప్లాంట్కు ఇబ్బందులున్నాయని సహకరించాలని కోరారు. ఉక్కు హౌస్లో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కుమారస్వామి 3 నెలలు జీతాలు ఇవ్వలేమని బాంబు పేల్చారు. అటు ఇప్పటికే నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో 3 నెలలు పస్తులే ఉండాలని కుమారస్వామి చెప్పడంపై కార్మికులు బగ్గుమంటున్నారు. సో మరొక 3 నెలలు ఉక్కు కార్మికులకు జీతాలు ఉండవు అంటున్నారు కుమారస్వామి. అసలు ఈ మీటింగ్లో ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే జీతాలు రాక ఇబ్బందుల్లో ఉన్నారు, అలాంటిది మరో 3 నెలలు జీతాలు ఇవ్వము అని ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా మళ్ళీ టు ద పాయింట్ ప్రైవేటైజేషన్ వైపే తీసుకెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కృత్రిమ మరణం వైపు తీసుకెళ్తున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కార్మిక సంఘాల నేతలు కూడా మొదటి నుంచి అదే చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్పి కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలోనే ప్యాకేజీ వల్ల ఉపయోగం లేదని, దానివల్ల ప్లాంట్ మనుగడ సాధ్యం కాదనేది కార్మిక సంఘాల నేతలు, పోరాట కమిటీ నేతలు, నిపుణులు చెప్తున్నటువంటి మాట. అందుకు అనుగుణంగానే అడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటికి 6 నెలలుగా జీతాలు పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ విజిట్ కి వచ్చారు. ఈ రోజు గంట క్రితం కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యి వారితో పాటు అనేక అంశాలు చర్చించడం జరిగింది. ఇందులో కుమారస్వామి ఇప్పటికే జీతాలు ఆలస్యమైంది, ఆ విషయం నాకు తెలుసు, అలాగే అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నింటినీ అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతూనే మరో 3 నుంచి 4 నెలల పాటు జీతాలు అందకపోవచ్చు, ఆ జీతాల అంశంలో కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది, వాటన్నిటికీ మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక సంఘాలకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అసలు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఉన్నవారికి విఆర్ఎస్ ఇచ్చి కొంతమందిని డిప్యుటేషన్ మీద పంపించి పూర్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 7.3 మిలియన్ టన్స్ గనక పూర్తి స్థాయిలో కార్మిక శక్తి మొత్తాన్ని తగ్గించి ఏ విధంగా ఉత్పత్తి సాధిస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వర్క్ ఫోర్స్ ని ఏదో రకంగా తగ్గించుకునే ప్రయత్నం ఒకవైపు, అదే విధంగా ఉత్పత్తిని తగ్గించుకునే ప్రయత్నం ఒకవైపు, మెల్లమెల్లగా చంపేయాలని డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తోంది నిర్ణయాలన్నీ చూస్తుంటే. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలి, లేదంటే మూసివేయాలి. ఈ 2 ఆలోచనల దిశగానే అడుగులు పడుతున్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే గతంలో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉండేది, సుమారు 5,000 ఖాళీల వరకు ఉన్నాయి, వాటిని భర్తీ చేయలేదు సరికదా, ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే అందులో 2 మాత్రమే రన్ అవుతున్నాయి. ఇంకో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా తెరుస్తామని చెప్తున్నారు కానీ, ఓపెన్ చేసి దాని నుంచి కూడా ప్రొడక్షన్ తీస్తామని చెప్తున్నారు కానీ అది జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీలో కూడా పూర్తిగా అప్పులు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికి, విఆర్ఎస్ తీసుకుని బయటకు వెళ్లే వారికి ఏవైతే క్లియరెన్స్ ఉంటుందో ఆ క్లియరెన్స్ ఇవ్వడానికి మాత్రమే ఆ డబ్బులు ఉపయోగించాలి తప్ప ముడి సరుకు కొనడానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కానీ ఇలాంటి వేటికి వినియోగించకూడదని చెప్పి ఒక షరతు కూడా పెట్టి ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 1,600 కోట్ల రూపాయలను కూడా ఆ ప్యాకేజీ నుంచి మినహాయించుకుని 9,800 కోట్లు మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఆ డబ్బులు కూడా నేటికి రూపాయి కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ ఖాతాలో జమ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆ డబ్బులు వచ్చినప్పటికీ కూడా కార్మికులకు జీతాలు అందేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఇప్పటికే కార్మికులు 115% ఉత్పత్తిని తీస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ, వ్యాపారం జరుగుతున్నప్పటికీ కార్మికులను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏదో విధంగా టీఆర్ఎస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసే విధంగానే కార్మికుల పట్ల యాజమాన్యం వ్యవహరిస్తుంది తప్ప వారికి ఏమాత్రం సహకరించడం లేదు, మంచి చేయడం లేదు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే పని ఏది కూడా జరగడం లేదనేది మనకి స్పష్టంగా. ఇప్పటికి ఎన్ని నెలల నుంచి జీతాలు లేవు కార్మికులకి? అప్రాక్సిమేట్ గా సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కార్మికులకు జీతాలు అందనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆగస్టు నెల జీతం సెప్టెంబర్ లో పడుతుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి జీతాలు అందనటువంటి పరిస్థితి. 1-2 నెలలు 25%, 35% జీతాలు మాత్రమే వేశారు. అక్కడి నుంచి పూర్తిగా బకాయి పెట్టినటువంటి పరిస్థితి. డిసెంబర్ నెల పూర్తి జీతం లేదు. ఇప్పుడు జనవరి నెల జీతం రేపు 1వ తారీఖున పడుతుందో పడదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్ లో ఉన్నటువంటి డబ్బులు కూడా కేవలం అప్పులు వడ్డీలు చెల్లించడానికి మాత్రమే
వినియోగించాలని చెప్పి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి స్టీల్ సెక్రటరీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. నిన్న కూడా స్టీల్ సెక్రటరీ స్టీల్ ప్లాంట్ లో సమావేశం ఏర్పాటు చేసి కొండ బదులు కొట్టినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్యాకేజీ డబ్బులు ఎక్కడా కూడా మైన్స్ కానీ లేకపోతే కార్మికుల జీతాలకు కానీ వినియోగించడానికి లేదు. ఆ డబ్బులన్నీ కూడా అప్పులు వడ్డీలు చెల్లించడానికి మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేసిన తర్వాత కార్మికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.